బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గంలో 61,458 సంతకాలు సేకరించాము. ఆ పత్రాలు అన్ని కూడా రేపు ర్యాలీగా కేంద్ర కార్యాలయానికి చేరుస్తున్నామని తెలిపారు. నాయకులందరూ ఉన్నారు, మా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరితో పాటు మా ముఖ్య నాయకులందరూ ఈ సమావేశానికి రావటం, దానికి మీ అందరూ కూడా హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కోటి సంతకాల సేకరణ మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా అందరం కూడా మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన సంగతి మీరు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు మీ మీడియా సోదరుల ద్వారా. అందుకని అందరికీ ప్రత్యేకించి మీ అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపడానికి ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్ని గ్రామాలు కూడా సందర్శించున్నాం. అంటే సుమారుగా నేను ఒక 60 నుంచి 65% కవర్ చేసుకున్నాను. మిగతా గ్రామాలు మా నాయకులు అందరూ కూడా వెళ్తాం. వాళ్ళందరూ కూడా అందరినీ సంతకాల సేకరణలో అందరూ కూడా సానుకూలంగా స్పందించున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే గత 2.5 నెలల నుంచి 3 నెలల నుంచి సుమారు మేమందరం కూడా అన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ కాలేజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేమందరం కూడా మీకు చూడుగా ఉంటామని చెప్పి సంతకాలు చేయడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు సంతకాలు చేస్తున్నారో మేము కూడా అలా డిస్ప్లే చేస్తాము. ఎందుకంటే మీ అందరూ కూడా కనపడాలని చాలా వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీ సమావేశం తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి ఇంకా ఉన్నాయి రూమ్లోనే, ఇవన్నీ కూడా ప్యాక్ చేసి మళ్ళీ రేపు పొద్దున్నే ఇక్కడ నుంచి ఒక ఆటోలో మన బాపట్ల పార్టీ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బాపట్ల పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి గవర్నర్ గారిని 17వ తారీఖు ఆయన కలుస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వారు కూడా వారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మీరందరూ కూడా మీడియా సోదరులు ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కవర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా అంటే కొన్ని బైట్స్ తీసుకున్నారు. ప్రింట్ మీడియా వాళ్ళేమో రోజు కవర్ చేసుకుంటూ గ్రామాలు వెళ్ళినప్పుడు మా నాయకులు కానీ నేను కానీ లేదంటే మాకు సంబంధించిన వారి కానీ సంతకాలు సేకరణ చేసినప్పుడు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకించి మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ముందుగా 60,000 టార్గెట్ అనేది అన్ని గ్రామాలు అన్ని కాన్స్టిట్యుయెన్సీకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సుమారుగా మేము కూడా 60,000 పైన సంతకాలు కూడా చేపించడం జరిగింది. సుమారుగా 63 నుంచి 64,000 సంతకాలు కూడా సేకరించి ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని దగ్గర అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈరోజు రాత్రి నాకు ఇంకా కొన్ని అందరూ అవన్నీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా మా నాయకులు అందరూ, మా మండల నాయకులు, మా అద్దంకిరెడ్డి గారు కానీ, మా మేరిబాబు గారు కానీ, అదేవిధంగా సాది రాఘవ గారు కానీ, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్న కబీర్ గారు కావచ్చు, అదేవిధంగా మా సీని గారు కావచ్చు, జయసింగ్ గారు కావచ్చు, మా డాక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందించున్నారు. ఎందుకంటే వాళ్ళేంది ఇవన్నీ కూడా మా శ్రీ లక్ష్మి గారు కావచ్చు, వారు కూడా ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకున్నారు అన్ని గ్రామాల్లో. మొన్న మేము కూడా అడుగుతూ ఉంటే మా కావురు వారి పొలం ఏ విధంగా ఉందంటే మా సంబంధిత నాయకులు అందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలా ప్రతి గ్రామం నుంచి కూడా బహుశా ఎలక్షన్ జరిగిన తర్వాత సంవత్సరం జరుగుతుంది. ఆ యాక్టివిటీలో ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారని మాకు కూడా కొంతవరకు వాళ్ళు అడుగుతూనే ఉన్నాం. మా నాయకులు మా అందరూ కూడా అడుగుతూనే ఉన్నాం. వాళ్ళందరూ లేవు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలందరూ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు పథకాలు ఉండేవి, ఈరోజు పథకాలు లేవు. ఇంతకుముందు డెవలప్మెంట్ అన్నారు, సరే ఆ రోజు సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం మన టైంలో చేయడం జరిగింది. చేసింది కూడా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరిగింది. సరే ఈరోజు అంటారా అది చేయట్లేదు అన్న, ఎందుకంటే మీరు రోజు చీరాలేగా తిరిగేది, మీకే బాగా తెలుసు నాకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. బహుశా కూటమి ప్రభుత్వం కూడా ప్రజల పట్ల ఇంకా శ్రద్ధ చూపించాలని
ప్రతి ఒక్క పేదవాడికి కూడా పథకాలు చాలా వరకు అనౌన్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇవ్వాలని, ఇప్పుడు పెన్షన్ తర్వాత ఫ్రీ బస్ అన్నారు, అవి కొన్ని ఇస్తూ ఉన్నారు. మేము కూడా సంతోషిస్తాం. మేమేమి దాని గురించి ఎందుకు చూస్తారు, పాలక పక్షాలను చూస్తారు. సో మా అందరికన్నా మీ అందరికి బాగా తెలుసు, ఎందుకంటే ఎక్కువ మంది సోదరులు మీ అందరూ మాట్లాడినప్పుడు మా వాళ్ళ దగ్గర నుంచి కన్నా మీ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పకుండా ప్రజాస్పందన అయితే వైఎస్ఆర్సీపీ పట్ల పొరపాటు అయింది, గెలిపించుకుంటే బాగుండేది అనేది చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సరే మా ముందు వ్యక్తపరుస్తున్నారా లేదా మేము వెళ్ళినప్పుడు వ్యక్తపరుస్తున్నారా అంటే అది మనకు సంబంధం లేని విషయం. మా ముందు అయితే అట్టా ఉన్నారు. బహుశా కొన్ని దగ్గర ఇలా జరుపుకుని ఉంటే బాగుండేది అనుకుంటున్నారు అనేది ఎక్కువ మంది కూడా చెప్తా ఉన్నారు. సరే కాలం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి సంవత్సరాలు అయిపోయింది, 3.5 సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. బహుశా వెయిట్ చేస్తాం, తప్పేది లేదు. ఆ తర్వాత మేము అంటే మీడియా పరంగా కూడా మేమేంటంటే ఈరోజు కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరూ కూడా పిలిచి మీ అందరికి కూడా ఈ సంతకాల సేకరణలో మొట్టమొదటి సంతకం నేను ఆ రోజు నేను చేసిన సంతకం ఇది మన కాన్స్టిట్యున్సీ నుంచి. దాని పరంగా మీ అందరికి కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఈరోజు మేము ఎండ్ చేసి రేపటికి మేమందరం కూడా ఆటోలో ఇవన్నీ కూడా బాక్సుల్లో సర్ది, ఇది చాలా ప్రొసీజర్ ఉంది. అంటే మీకు ఆడ కనపడితే మీకు డిస్ప్లే ఉంటుంది, కొంచెం పక్కగా డిస్ప్లే ఉంటుంది. అందరూ కూడా ఇదంతా కష్టం నాది కాదు, మా నాయకులది కష్టం. మా నాయకులది వైఎస్ఆర్సీపీ అమ్మల్ని చీరాల ప్రాంత వాసులకి ఎవరైతే ఈ కాజ్ మీద అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళు సంతకాలు పెడుతున్నారు. సో వాళ్ళ వరకు పెట్టి వాళ్ళన్నీ కూడా మళ్ళీ మేము ఆ బాక్సులో ప్యాక్ చేసి పంపించాల్సిన ఇది ఉంది. అందుకని రేపంటే మీరు హడావుడిగా ఉంటారు కదా అని ఈరోజే ఆ సిస్టమ్ అంతా పెట్టేసి మీరు వెళ్ళినాక మళ్ళీ ఆ సిస్టమ్ అంతా